ఒకవైపున కోర్టులో కేసు వేస్తే కోర్టేమో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఆ రిపోర్టుతో సంబంధం లేకుండా విజిలెన్స్ రిపోర్ట్ అన్నటువంటి పేరుతో పత్రికల్లో వార్తలు రాయించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆ పైన భూమిని లాక్కోవడం అనేటటువంటిది ఫ్యాక్షనిస్టిక్ సంస్కృతి కాదా? గతంలో ముఠా తగవులు ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యర్థిని నాశనం చేయడానికి ప్రత్యర్థి పొలాలు నాశనం చేయడం, ప్రత్యర్థికి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేయడం అనే సంస్కృతి ఉండేది. ఈ రోజున బాబు సర్కార్ మా మీదన చేసింది అదే. మా ఆస్తిని, మా ఏదైనా ఇష్యూ ఉంటే నోటీసు సిస్టము, దానికి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళడం అంతా జరిగింది. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఏదైతే గోడలు కూలగొట్టి మేము ఆక్రమణదారులు అని చెప్పడం అనేది దుర్మార్గపు చర్య అంటూ భువన కరుణాకర్ రెడ్డి బాబు సర్కార్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ముఠా కక్షిదారులు తమ శత్రువుల మీద దాడి చేయటానికి వాళ్ళ పొలాలని, వాళ్ళ ఆస్తులని విధ్వంసం చేయటం లక్ష్యంగా ఆ ముఠా తగాదాల సంతృప్తిని ఆ రకంగా పొందటం అన్నది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విధానాలు నచ్చనటువంటి ప్రత్యర్థుల మీద ఆ శత్రువుల కంటే కూడా చాలా ఎక్కువగా ద్వేషిస్తూ వాళ్ళ ఆస్తుల మీద పడి వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత 2 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి విధానాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాలని చాలా నిరసిస్తున్నటువంటి కారణంగా, వ్యతిరేకిస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆ ద్వేషంతో నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి అన్నట్లుగా నా కుటుంబానికి సంబంధించిన పొలాల మీద పడి అవి ఆక్రమణలని, అవి పూర్తిగా కోర్టు దానికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దానికి కావలసినటువంటి వివరణ మాకు వ్యక్తిగతంగా ఇవ్వకుండా వాళ్లకు వాళ్లే ఆఫీసులో, ఆ ఎంఆర్ఓ ఆఫీసులో తయారు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా నటించి ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్లను బానిసలుగా చేసుకొని వాళ్ల చేత ఇంత దారుణాలు చేయించటానికి ఉపకరణాలుగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, నేను ఆ స్థలాన్ని, మా కుటుంబం ఆ స్థలం కొన్నది దాదాపు 22-21 సంవత్సరాల క్రితం. ఆ మధ్యలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు సంబంధించినటువంటి మా నాయకులు అనుకోవచ్చు. కానీ ఆ రోజున మీకు కనపడనటువంటి తప్పు ఈ రోజున కనపడటానికి కారణం, ఈ రోజున బలంగా నేను నా వాణిని వినిపించటమే అని సర్వత్రా అందరికీ తెలిసినటువంటి విషయమే. మీలాగా అవినీతి చేసో, మీలాగా మోసాలు చేసో, మీలాగా పొలాలు ఆక్రమించే రౌడీగానో బ్రతికినటువంటి చరిత్ర నాది కాదు. ఇది అందరికీ కూడా తెలుసును. తిరుపతిలో నేను ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి రౌడీ రాజకీయాలకు తావు ఇవ్వాల. జీవితమంతా కూడా ఒక విలువలతో, సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రీత్యా మా నాయకుడికి వెన్నుదన్నుగా నిలబడాల కాబట్టి మీ తప్పులను అడుగడుగునా ఎత్తి చూపేటువంటి కార్యక్రమం నేను చేస్తూ ఉంటే
నా మీద మీరు ఈ రకంగా దాడి చేయటం అంటే ఈ రకంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం మీరు చేసినంత మాత్రాన కరుణాకర్ రెడ్డి కుటుంబం మీ తప్పులను ఎదిరించకుండా నిద్రపోదు. ఆశయాలతో బతికేవాణ్ణి, ఆశలతో బతికేవాణ్ణి కాదు. పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ ప్రాణాల్ పోతే పోని, వస్తే రాని కష్టాల్ నష్టాల్ దుఃఖాల్ చావుల్ ఏమైనా రాని అన్నింటికీ నేను సిద్ధం. మా కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మీరు ధ్వంసం చేసినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు తొలిసారిగా 91లో మీరు ఎక్కడైతే ప్రారంభించినారో హెరిటేజ్ సంస్థని, ఆ సంస్థ నిర్మాణం చెరువు పొరంబోకులోనే, ఏటి పొరంబోకులోనే ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వెలికి తీస్తున్నాం చంద్రబాబు గారు. సరే, మేము దాన్ని ఏమి చేయలేం ఇప్పుడు, కానీ మీకు గుర్తు చేయాలి కదా. మీరేదో పెద్ద నీతులు చెప్తూ ఉంటారు కదా. ఈరోజు బిఆర్ నాయుడు చాలా సంబరాలు చేసుకుంటున్నాడట, నేను విన్నా. ఏదో టపాసులు కూడా కాల్చమని చెప్పినాడంట ఆయన కుక్కలతో. మీరు సంబరాలు చేసుకుంటే మీరు తృప్తి పడాల్సిందే తప్ప నేను బాధపడేవాడిని కాదు బిఆర్. నేను మీరు అనుకునేటువంటి మామూలు రాజకీయ నాయకుడిని కాదు. మొత్తం జీవితమంతా సర్వనాశనమైపోతున్నా, నా ఆస్తులే కాదు నా ప్రాణాలే పోతున్నప్పటికీ కూడా నేను నా ఆశయానికి నిలబడతా, మీ తప్పులను వ్యతిరేకిస్తూనే ఉంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గటం అన్నది జరగదు. ఈ రోజున మీరు మా కుటుంబం మీద దాడి చేయటం మూలంగా నాకు ఒక రకంగా టానిక్ అందించినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ టానిక్తో మరింత పోరాటం చేసేటువంటి శక్తి వస్తుంది. మీ తప్పులను ఎదిరిస్తూనే ఉంటా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసమని నిరంతరం ఆయనకు రక్షకుడుగా, ఆయన కోసమని ప్రాణాలు అర్పించటానికి నేనే కాదు నా కుటుంబం యావత్తు, ఈ రోజున నా భార్య పిల్లలతో సహా అందరూ కూడా ఆ ఆశయం కోసమని నిలబడతామని ఈ సందర్భంగా ప్రతిన తీసుకున్నాం. మీ తప్పులను, మీ మోసాలని, మీ దౌర్జన్యాలని మీరు ఏ రకమైనటువంటి ఆటంకాలు కల్పించినా ఏ మాత్రము కూడా వెరవకుండా మా నాయకుడి కోసమని పని చేస్తూనే ఉంటాము అనని, ఆ స్థలాలే కాదు ఏమైనా సరే నా ఇల్లు కూడా వచ్చి కొట్టేసుకోండి, వెరిసే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తి అంతకంటే లేదు అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న. రాజకీయ నాయకుడు అంటే విలువల కోసమని బ్రతకాలి. తమ నాయకుడు ఎవరికైతే మనం అనుచరుడుగా ఉన్నామో ఆ నాయకుడి కోసమని ఎలా బ్రతుకుతామో అన్నది నీవు ఒక ఉదాహరణగా, నీ దగ్గర అలాంటి వాళ్ళు ఏ ఒక్కరూ ఉండరని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాలాంటి వాళ్లే ఉంటారు అనని నేను చేయబోయేటువంటి పోరాటాల ద్వారా నిరూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు గారికి.